డియర్ వ్యూవర్స్, ఈ వీడియో స్పోకెన్ ఇంగ్లీష్ మీద. స్పోకెన్ ఇంగ్లీష్లో కన్వర్జేషన్ మరియు పబ్లిక్ స్పీకింగ్ ఉంటాయి. స్పోకెన్ ఇంగ్లీష్ అంటే అప్పటికప్పుడు మాట్లాడాలి, ఆలోచించుకొని మాట్లాడలేం. నిజ జీవితంలో ధారాళంగా మాట్లాడటం ముఖ్యం. రిటన్ ఇంగ్లీష్లో కన్నా స్పోకెన్ ఇంగ్లీష్లో గ్రామర్ తేలికగా వేరేగా ఉంటుంది. అందుకనే భాష ఎప్పుడూ నిజ జీవితంలో సందర్భానుసారంగా నేర్చుకోవాలి. ఒక ఉదాహరణ, విదేశాల్లో జరిగే ఒక టాలెంట్ టెస్ట్లో ఒక 3 ఏళ్ల అమ్మాయి 6 భాషలు మాట్లాడగలనని చెప్తుంది. కానీ 6 భాషల పేర్లు చెప్పడానికి తడబడుతుంది. అక్కడ 6 భాషలకు సంబంధించిన 6 స్టాల్స్ పెడతారు. ఒక్కొక్క స్టాల్కి వెళ్ళి ఆ అమ్మాయి వాళ్ళ భాషలో చక్కగా మాట్లాడి పళ్ళు, తినే పదార్థాలు కొంటుంది. కానీ 6 భాషల పేర్లు బట్టి పెట్టడం వల్ల అవి వెంటనే గుర్తురావు. గ్రామర్ ఏ భాషలోనైనా అర్థవంతంగా, ఖచ్చితంగా మాట్లాడడానికి దోహదపడుతుంది. గ్రామర్ రూల్స్ గుర్తుంచుకోవాలన్నా, మాట్లాడేటప్పుడు వాటిని అమలు చేయాలన్నా నిజ జీవితంలో సందర్భానుసారంగా నేర్చుకోవాలి. మనం అనాది నుంచి నేర్చుకుంటున్న గ్రామర్ ఎక్కువగా రిటన్ లాంగ్వేజ్ మీదే దృష్టి పెడుతుంది. స్పోకెన్ ఇంగ్లీష్ గ్రామర్ సింపుల్గా ఉంటుంది. స్పోకెన్ ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు అప్పుడప్పుడు గ్యాప్, అర్థం లేని మాటలు, ఊత పదాలు వస్తుంటాయి. ముఖ్యంగా ఇంగ్లీష్లో షార్ట్ ఫామ్స్ ఎక్కువగా ఉపయోగపడతాయి. గ్రామర్ యాక్టివిటీస్ బేస్డ్గా కాకుండా విజువల్ ఎయిడ్స్ ఉపయోగించకుండా స్కూల్, కాలేజీల్లో అదే గ్రామర్, అదే రూల్స్ మ్యాథ్స్, సైన్స్ లాగా నేర్చుకుంటాం. ఎప్పుడు మర్చిపోతుంటాం. అందువల్ల గ్రామర్ అంటే అదో ఏహ్యభావం, విసుగు కలుగుతుంది. దీన్నే గ్రామర్ ఫెటీగ్ అంటారు. ఎప్పుడు చూసినా ప్రత్యక్షంగా మాట్లాడటానికి ఎక్కువ అవకాశాలు లేవు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎక్స్పోజర్ లేదు. ఎక్స్పోజర్ అంటే ఏదైనా ఒక భాష మనకు ఎప్పుడూ చుట్టుపక్కల వినిపిస్తుండటం. కొంతమంది హిందీ సినిమాలు చూసి హిందీ మాట్లాడుతుంటారు, కానీ వాళ్ళకి హిందీ గ్రామర్ తెలియకపోవచ్చు. ప్రాక్టీస్ మేక్స్ ఎ పర్సన్ పర్ఫెక్ట్. ఇప్పుడు సోషల్ మీడియాలో సొంతంగా ప్రాక్టీస్ చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అందుకని గ్రామర్ని ఎల్లప్పుడూ యాక్టివిటీ బేస్డ్గా నేర్చుకోవాలి. సహజమైన ఎక్స్పోజర్ లేకపోతే కృత్రిమంగా ఎక్స్పోజర్ కల్పించుకోవాలి. తెలుగు మీడియం అని సాకు చూపకూడదు. పట్టుదల ఉండాలి. భాషకి వినటమే తొలి ప్రాతిపదిక. ఇంగ్లీష్ వింటూ ఉండాలి, మాట్లాడుతూ ఉండాలి. మనం చెప్పదలుచుకున్నది క్లియర్గా, కరెక్ట్గా చెప్పడం ముఖ్యంగానే గ్రామర్ కాదు. గ్రామర్ తెలుసుకోవాలి, కానీ దానికన్నా ముందు మాట్లాడటం రావాలి. రిటన్ ఇంగ్లీష్లో అలా కాదు. ఫార్మల్గా ఇంగ్లీష్లో రాయాలంటే గ్రామర్ తప్పక నేర్చుకోవాలి. జాబ్ ఇంటర్వ్యూస్లోనూ, పబ్లిక్ ఉపన్యాసాల్లోనూ గ్రామటికల్గా కరెక్ట్గా మాట్లాడగలగాలి. అంటే కాస్త ప్రిపేర్ అవ్వాలి. గుడ్ లక్ ఎవ్రీబడి.